సో ఇక్కడ గైస్ అసలైన కుండల్ని తయారు చేసేది అన్న చూడొచ్చు. తయారు చేస్తూ వెనకాల పెట్టడం చూడొచ్చు. పక్కన డిజైనింగ్ కూడా కుండలతో టైపే ఉంది. సో గైస్ ఇక్కడ బోనాలు ఎత్తుకొని పోతరాజు ఎగరడం చూడొచ్చు. ఇంకా డప్పులు కొట్టడం చూడొచ్చు. ఇద్దరు ఆడవాళ్ళు డ్యాన్స్ చేయడం చూడొచ్చు. ఇక్కడ ఎంత బాగుందో కాంబినేషన్, చూస్తుంటే రియల్గానే అనిపిస్తుంది నాకైతే. సో గైస్ ఇక్కడ పెద్ద అంకుల్ కూర్చున్నారు. ఇంట్లో పెద్ద అతనే, పక్కన ఇద్దరు కోడళ్ళు ఏదో తయారు చేస్తున్నారు చాట పట్టుకొని. ఇక్కడ పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. जो है ना ये डांस नहीं कर सकते. ये डांस नहीं कर सकते. ये राजा महाराजा. ठीक है. ये बादशाह. ये बादशाह. हाँ. ये महाराजा. ये महाराजा. ये महाराजा. పోయిన పూర్వకాలంలో రాజులు డ్యాన్స్ ఎలా చేసేవారు, ఇప్పట్లో ట్రెండ్ ఉన్న సాంగ్కి అంటే మనకు ఫేమస్ ఉన్న పాట అది రాను బొంబాయికి రాను ఆ పాట ఉంది కదా గైస్. ఆ పాట మీద అంకుల్ వచ్చేసి ఈ బొమ్మల కాటన్లతోటి డ్యాన్స్ చేపిస్తాడంట. సో ఎలా ఉంటుంది ఏంటి అని నేను 50 రూపీస్ నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి ఇచ్చి చేపించుకున్నాను మన వీడియో కోసము, మీరందరు చూడాలని. సో లేట్ చేయకుండా అన్నతోటి స్టార్ట్ చేపిద్దాం. గైస్ శిల్పారాంలో ఇలాంటి తోట కూడా అంటే ఒక గార్డెన్ బాగుంటుంది. సో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఫ్లవర్ అయితే తాకితే మాత్రం 500 ఫైన్. దీని పేరే సన్ఫ్లవర్ అల్లం. నేనైతే ఇదే అంట. చిన్నప్పుడు నేను పలకకి మంచిగా రాసుకొని మళ్ళీ పలక మీద ఏమైనా రాయాలనుకుంటే దీన్నే గీసేవాడిని. గైస్ ఇంటికైతే వచ్చేసాను. మీకు ఇంటికి పోయినాక మనం ఇంట్లో పోయి కూర్చొని మాట్లాడుకుందాం. మనమైతే ఇంటికైతే వచ్చేసాము. సో ఇంకా చాలా తిరగాలని ఉండే కానీ ఎందుకో ఇంటికాడ చిన్న ప్రాబ్లం వల్ల వచ్చేసాను. నేను స్మూత్ తీసుకున్నాను, అన్నం కూడా తినలేదు. స్మూత్ ఈ పేరు లాగి చాలా స్మూత్గా ఉంది ఇది. నాకైతే గైస్ నాకు నచ్చిన పాట అయితే ఇదే గైస్. ఇదే మనం స్పెషల్గా దీనికోసమే పోయినాము, అది మీకు కూడా తెలుసు. బాగుంది కదా. సో మ్యూజిక్ అనేది చాలా బాగుంది గైస్. నిద్రపోయినప్పుడు అయితే నేను ఆస్వాదిస్తే అయితే నిద్రపోతాను. సో నాకు నచ్చింది అయితే ఆ బండి అనేది సైకిల్ బండి. అసలు ఆ ఇంజన్ మోటార్ బిగించి నడుపుకుంటున్నాడు ఇలా తొక్కుకున్నా. నిజంగా ఇంత ఏజ్ ఉన్న అన్న భలే నడుపుతుండు. సో ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన అనుభవమైన మనిషి ఆయన. ఎందుకంటే మనం ఆయన చూసి ఎందుకు ఎదగాలి అని చెప్తున్నాను అంటే, సో మనం మన లైఫ్లో ముందుకు ఎదగడానికి ఎటువంటి రిస్క్ చేయకపోతే ప్రజెంట్లీ అన్నలాగా సిచ్యువేషన్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.